హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. మహాపరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, నీకు స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 దూత గానాలతో పొగలబడుతున్న పరలోకమందున మా తండ్రి, స్తుతి స్తుతి స్తోత్రం. నీ యొక్క ప్రతి ఒక్కరిని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటుంది. ఉదయకాలమున నేను స్తుతించే భాగ్యం, మహిమ, అగ్ని, అభిషేకం, పరిశుద్ధాత్మడ మీ సహాయము, మీ ఆదరణ, మీ శక్తిని, మీ అభిషేకము మా మీద ఉంచిన దేవానికి స్తుతి స్తుతి స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. కోట్లాని కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభు, మా రక్షకుడా నీకు స్తుతి స్తోత్రమయ్యా. రాజా రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, కృపతో నింపండి, బలముతో నింపి, శక్తితో మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఈరోజు మాకు ఇచ్చేటువంటి వాగ్దానము ధ్యానిస్తుండగా నీ ఆత్మ మా మీద సంచరించమని ప్రార్థన చేస్తున్నాం. సామెతలు 23వ అధ్యాయం 18వ వచనం, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చెను, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. మరి మునుపటి ఎంతో వైభోగంగా, ఎంతో మంచిగా జీవించి ఉండొచ్చు. ఆ స్థితులన్నీ తారుమారై ఈరోజు చాలా కష్టాల్లో పడి నువ్వు ఉండొచ్చు. ఆ స్థితిలో ఈరోజు నీకు ఎవ్వరూ ఆదరణ లేక, ఆదుకునేవాళ్ళు లేక, ఇబ్బందులు పడుతూ, ఇరుకుల్లో పడుతూ, ఎవరు ఆదరించేవాళ్ళు లేక, అప్పులైనా సరే, ఏ సమస్యలైనా నువ్వు ఇప్పుడు పడి ఉన్నావేమో. మునుపు నువ్వు జీవించినటువంటి జీవితానికన్నా గొప్ప జీవితము రానే వచ్చి ఉన్నది. జాగ్రత్తగా ఉండు, మెలకుగా ఉండు. నిశ్చయముగా ముందు నీ గతి రానే వచ్చెను, నీ ఆశ భంగము కానేరదు. భయపడకు, ధైర్యం తెచ్చుకో. నీ ఆశ ఎప్పుడు కూడా నిరాశ కాదు. నీవు జాగ్రత్తగా ఉండు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నా కుమారుడా, నువ్వు విని జ్ఞానం తెచ్చుకో. నువ్వేదైతే పోగొట్టుకున్నావో అది మళ్ళా నీకు నేను ఇస్తాను. దేవుని మాట అండి, యథార్థం, అది నిశ్చయముగా కార్యం మన పట్ల చేస్తాడు. నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. నీ హృదయమును యథార్థమైన మార్గంలో చక్కగా నడిపించుకో. మళ్ళీ అడ్డము దుడ్డముగా నీ హృదయాలు తిరగనియ్యకు. నీ ఆశ మళ్ళా తీర్చబోతున్నాడు దేవుడు. నీ స్థితిలో మొదటి ఎంత బాగున్నాయి అంతకన్నా మించి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, ఇస్తాడు, తప్పక కార్యం చేస్తాడు. కానీ ద్రాక్షరసము త్రాగువారితోనైనను, మాంసం ఎంచుగా తినివారితోనైనను సహవాసము చెయ్యకుము. మాంసం బాగా తినేవాళ్ళు, తాగుమోతులు, వీళ్లతో నువ్వు సహవాసము చెయ్యకుండా జాగ్రత్తగా ఉండు. తాగుమోతులు తిరుగుమోతులను దరిద్రులగుతారంట. తాగుమోతులను, తిరుగుమోతులు దరిద్రులైతారు. వీళ్ళ స్నేహము చెయ్యకు, జాగ్రత్తగా. నీ స్థితి మొదటి కన్నా ఇప్పుడు ఇంకా బాగుంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. దేవుని యందు భయభక్తులు, దేవుని మాట జాగ్రత్తగా విని దాన్ని వెంబడించు. దేవుని మహత్కార్యాలు నువ్వు చూస్తావు. అందుకనే దేవుడు నిశ్చయముగా ముందు నీ గతి రానే వచ్చాను. ముందు బాగున్నావు, ఎంతో బాగున్నావు. తర్వాత వచ్చేటప్పటికి ఎక్కడో నీలో గర్వమైన రావచ్చు, ఎక్కడో ఏదో ఒక విధంగా నీవు ఏ స్థితి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో నుంచి నిన్ను దేవుడు మళ్ళా లేవనెత్తబోతున్నాడని. నీ ఆశ ఎప్పుడు పోదు. నువ్వు జాగ్రత్తగా ఉండు, దేవుని మాట విను. ఎవరితో స్నేహం చేయాలో చెయ్యకూడదో, నీవు హృదయమందు ఏ విధమైన పాపము చెయ్యకుండా జాగ్రత్తగా నువ్వు కట్టుకొని, మరి అమర్యాదగా నడుచుకోకుండా, ఎవరితో తాగుమూతులతో కానీ, మరి ఎంచుగా మాంసం తినే వాళ్ళతో కానీ మరి నువ్వెప్పుడు స్నేహం చెయ్యకని ప్రభు
చెప్తూ ఉన్నాడు, వారితో ఎల్లకు అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయినటువంటి పరలోకమందున మా తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వలోకానికి రక్షకుడు, పరిశుద్ధుడు నీవు మాట తప్పని దేవుడు ప్రభా. ప్రతి మాటకు నీకు లోబడితే వారు నిన్ను హెచ్చిస్తమే కాకుండా అధికమైన కృప వారి నామము ఎక్కడో నిలబెట్టి ఊహించుకొని రీతిగా సహాయం చేసే గొప్ప దేవుడు నైనా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. ఎంతోమంది తెలియక నష్టపోతూ నశించిపోతూ కుసించిపోతూ ఉన్నారు తండ్రి. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధాత్మ ఒక్కసారి ప్రభా మా మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తాను. సహాయం చేయండి, మీరు నడిపించండి, మీ దూతలకు కావలించండి. లోకంలో ఉన్నాము తండ్రి, మానవులు ప్రభా. ఈ లోకమంతా కూడా నిండి ఉన్నది పాపంతోనైనా. అయ్యా, వీటిని తప్పించుకోవడానికి నాయన మీ సహాయం కోరుతున్నాము తండ్రి. దరిద్రులు ఉన్నారు, దీనులు ఉన్నారు, వివాహం మరి నైనా తండ్రి ఇల్లు లేక ఉన్నారు, ఆహారం లేక అల్లాడిపోతున్నారు. రకరకాల రైతులు వర్షాలకు మునిగిపోయి కొట్టుకుపోయి ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి. రైతుల పట్ల సహాయం రాజులు, అధికారులు, లీడర్లతో మాట్లాడి సహాయం చేయండి. పరిశుద్ధాత్మడ మీకు వందనాలు, స్తోత్రం. అలాగే ప్రభా నాయకులతో మాట్లాడండి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేము పట్టణం కొరకు ప్రార్థిస్తున్న సంఘ క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. సహాయం చేయండి. అలాగా నా ప్రభువ మరి ఇంకా వివాహం కానటువంటి వారికి, వివాహం అయినటువంటి వారికి గర్భాలు తెరవండి, గర్భం లేని వారికి గర్భఫలం ఇవ్వండి. ఈరోజు నాయన ఎంతమందికి నాయన వివాహాలు కాలేదో వివాహాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. డబ్బు లేక అనేకమైన కారణాల చేత జరగలేనటువంటి కార్యాలని మీరు జరిగించి సహాయం చేయమని ప్రార్థిస్తాను. ఏ విషయంలో కుంగిపోయారో, సమస్యల్లో పడిపోయారు, అప్పుల్లో సమస్యల్లో పడిపోయారో తల్లి మీరు సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్నవారు సంవత్సర దయా కిరీటంతో దీవించండి, ఆశీర్వదించండి, మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాను. అయినా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ప్రార్థన ఆలకించండి, వాక్యం ఆయనకిట్లో దీవించండి, ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.